అందరికీ నమస్కారం. మీనరాశివారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు. మీనరాశివారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ నెలలో మీరు మీ ఆర్థిక పరిస్థితి మరియు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీరు ఈ రెండు రంగాలలో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ నెల మొత్తం మీ జన్మరాశి నుండి 12వ ఇంట్లో తిరోగమన స్థానంలో శని ఉండటం వల్ల మీ ఖర్చులు పెరగడమే కాకుండా మీ ఆరోగ్య సమస్యలను పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు ప్రతి క్షణం సిద్ధంగా ఉండాలి. మీ జన్మరాశిలో రాహువు ఉండటం వల్ల మీరు అజాగ్రత్త వైఖరిని కలిగి ఉంటారు. అది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మీ జన్మరాశి నుండి 2వ ఇంటిలో ఉన్న కుజుడు ద్రవ్య ప్రయోజనాలను ఇస్తుంది. అయితే ఇది మీనరాశివారి మాటల్లో కోపం పెంచుతుంది. ఇది సంబంధాలలో ఒత్తిడికి కారణం కావచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి అవకాశాలు ఉన్నాయి. తోబుట్టువుల మధ్య ప్రేమ సంబంధాలకు సమయం ఉంటుంది. ఏదైనా స్నేహితుడి సహాయంతో మీ ప్రేమ జీవితం మరింత ఉత్సాహంగా మరియు ఉల్లాసంగా మారుతుంది. వివాహితలు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీ జీవిత భాగస్వామి అర్థం చేసుకోవడంలో కొన్ని తప్పులు చేయవచ్చు. దీని కారణంగా అపార్థాలు తలెత్తవచ్చు. సందేహం తలెత్తవచ్చు. మహిళ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీ విద్యలో మంచి ఫలితాలను సాధించడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి మంచి సమయం ఉంటుంది. మీ అనుభవం, నైపుణ్యాల ఫలితంగా మీరు మీ ఉద్యోగంలో సానుకూల ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగం చేస్తున్నవారు కూడా అనుకూల ఫలితాలను అందుకుంటారు. వ్యాపార భాగస్వామితో కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. కుటుంబ జీవితం. మీనరాశివారికి కుటుంబ జీవితం పరంగా ఈ నెల కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంట్లో కుజుడు దాని స్వంత రాశిలో సంచారం చేస్తుంది. ఇది కుటుంబంలో బలాన్ని చూపుతుంది. పరస్పర ప్రేమ చెక్కుచెదరకుండా ఉంటుంది. కానీ 2వ ఇంటిపై తిరోగమన శని యొక్క దృష్టి కారణంగా అప్పుడప్పుడు తగాదాలు, గొడవలు మరియు వాదనలు ఉండవచ్చు. అందువల్ల కొంత జాగ్రత్త అవసరం. జూలై 12న కుజుడు 3వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి. మీరు కూర్చుని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. ఏదైనా వివాదం ఉంటే దానిని సకాలంలో పరిష్కరించుకోవాలి. మాసం ప్రారంభంలో సూర్యుడు, శుక్రుడు 4వ స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. సమాజంలో కుటుంబ స్థితి మెరుగుపడుతుంది. కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుంది. మాసం చివరి భాగంలో సూర్యుడు, శుక్రుడు 5వ ఇంటికి మరియు 4వ ఇంటికి అధిపతి అయిన బుధుడు 6వ ఇంటిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని ఆస్తి సమస్యలు తలెత్తవచ్చు. మీ తల్లి ఆరోగ్యం కూడా ప్రభావితం కావచ్చు. మీ తోబుట్టువులు మీతో మంచిగా ఉంటారు. మీరు వారితో కూడా మంచిగా ఉంటారు. మీరు సోదరులు మరియు సోదరీమణుల నుండి ఆనందం మరియు శ్రేయస్సు పొందుతారు. వారు మీతో ఆనందంగా ఉంటారు. మీ ప్రేమ చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ నెల చివరి భాగంలో జూలై 7న కుజుడు 3వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీరు మీ తోబుట్టువులతో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు వాదనలకు దూరంగా ఉండాలి. బదులుగా జీవితంలో సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదని అర్థం చేసుకోవాలి. మీరు కొంచెం సమయం ప్రశాంతంగా గడిపినట్లయితే అంతా బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు. మీనరాశివారికి జూలై నెల వృత్తిపరంగా చూస్తే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 10వ ఇంటి అధిపతి బృహస్పతి ఈ నెల మొత్తం 3వ ఇంట్లో ఉంటాడు. అక్కడ నుండి 7వ ఇల్లు, 9వ ఇల్లు మరియు 11వ ఇంటిపై దృష్టి పెడుతుంది. మీతో పనిచేసే సహోద్యోగులు మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. దీని కారణంగా మీ పనితీరు పెరుగుతుంది. సూర్యుడు, శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో 4వ ఇంటి నుండి 10వ ఇంటిపై దృష్టి పెడతారు. ఇది మీ ఉద్యోగానికి అనుకూలంగా ఉంటుంది. మీరు మంచి ఫలితాలను పొందుతారు. 6వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో 4వ ఇంట్లో ఉంటాడు. ఆ తర్వాత జూలై 16న 5వ ఇంటికి వస్తాడు. ఇది ఈ నెల మొదటి సగం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు నెల ద్వితీయార్థంలో ఉద్యోగం లభించవచ్చు. ఉద్యోగం చేస్తున్నవారు ప్రస్తుత ఉద్యోగం నుండి నిష్క్రమించవచ్చు. మీరు కోరుకున్న కొత్త ఉద్యోగం పొందుతారు. జూలై 12 నుండి కుజుడు మీ జన్మరాశి నుండి 2వ ఇంట్లో కూర్చొని 10వ ఇంటిపై పూర్తిగా దృష్టి పెడుతుంది. దీని కారణంగా మీ ధైర్యం, శక్తి పెరుగుతుంది. మీరు కష్టమైన సవాళ్ల నుండి ఓటమిని అంగీకరించరు. మీరు కష్టపడి పనిచేయడం ద్వారా విషయాల్లో పురోగతి సాధిస్తారు. దీని కారణంగా కార్యాలయంలో సానుకూల ఫలితాలు సాధించబడతాయి. వ్యాపారం. మీనరాశివారికి జూలైలో వ్యాపారపరంగా చూస్తే మంచి సమయం అని చెప్పవచ్చు.
నెల మొదటి భాగంలో మీ వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీ 11వ ఇంటిపై బృహస్పతి యొక్క దృష్టి కారణంగా మీరు అనుభవజ్ఞులైన మరియు గౌరవనీయమైన వ్యక్తుల సాంగత్యాన్ని పొందుతారు. ఇది మీ వ్యాపారానికి ఉపయోగపడుతుంది. అయితే 7వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల మీ వ్యాపార భాగస్వామితో మీ సంబంధాలు గందరగోళంగా అనిపించవచ్చు. దీని కారణంగా మీ వ్యాపారం ప్రభావితం కావచ్చు. మీరు ఈ సమస్యను నివారించడానికి ప్రయత్నించాలి. నెల 2వ భాగంలో జూలై 19న 6వ ఇంట్లోకి వస్తుంది. కాబట్టి మీరు మీ వ్యాపారానికి సంబంధించి కొత్త పెట్టుబడులు పెట్టవలసి ఉంటుంది. కానీ బృహస్పతి యొక్క దృష్టి 7వ ఇంటిపై ఉంటుంది. మీరు రిలాక్స్గా ఉండాలి. కాబట్టి వ్యాపారం బాగా సాగుతుంది. ఆర్థిక స్థితి మీనరాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల మొత్తం మీనరాశివారి జన్మరాశి నుండి 12వ ఇంట్లో తిరోగమన శని ఉండటం వల్ల మీరు ఈ నెల ఆర్థిక పరిస్థితిపై చాలా శ్రద్ధ వహించాలి. ఇది మీ ఖర్చులను క్రమం తప్పకుండా పెంచుతుంది. మీరు ఈ ఖర్చులను నియంత్రించలేకపోతే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. నెల మొదటి అర్ధభాగంలో కుజుడు తన స్వంత రాశిలో 2వ ఇంటిలో ఉండటం వల్ల మీ డబ్బును పోగుచేసే స్వభావం ఉద్దేశం పెరుగుతుంది. ఇప్పుడు మీరు కొన్ని కొత్త ప్లాన్లలో చాలా వేగంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. దానివల్ల డబ్బు పోగుపడేందుకు మంచి పరిస్థితులు ఏర్పడతాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీరు విదేశీ కరెన్సీని అందుకుంటారు. విదేశాల నుండి డబ్బు పొందే యోగాలు బలంగా ఉంటాయి. కొన్ని ఖర్చులు సంభవించవచ్చు కానీ మీరు డబ్బును కూడా అందుకుంటారు. మీరు మీ డబ్బును సరైన సమయంలో సరైన మార్గంలో పెట్టుబడి పెట్టేలా జాగ్రత్త వహించాలి. తద్వారా మీరు భవిష్యత్తులో ఎటువంటి సమస్యను ఎదుర్కోకపోవచ్చు. లేకపోతే ఈ నెల ఖర్చుల రూపంలో భారీ సమస్యలను ఇవ్వవచ్చు. మీ ఖర్చులు పెరగడానికి బుధ గ్రహ సంచారం కూడా కారణం కావచ్చు. మీరు ఈ విషయాలన్నింటిపై శ్రద్ధ వహించాలి. జూలై 12 నుండి కుజుడు 2వ ఇంటిని విడిచిపెట్టి 3వ ఇంట్లోకి సంచరిస్తాడు. మీ జన్మరాశి నుండి 6వ ఇంటిపై దృష్టి పెడుతుంది. దీని కారణంగా మీ ఖర్చులు తగ్గుతాయి. ఆరోగ్యం మీనరాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా చూస్తే బలహీనంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అన్నింటిలో మొదటిది, శనిగ్రహం తిరోగమన స్థితిలో 12వ ఇంట్లో కూర్చోవడం ద్వారా శారీరక సమస్యలను పెంచుతుంది. మీకు కళ్లలో నీరు రావడం, కళ్లలో నొప్పి, పాదాలు లేదా మడమల నొప్పి, గాయాలు లేదా బెనుకులు వంటి సమస్యలు ఉండవచ్చు. రెండవది, రాహువు మీ మొదటి ఇంట్లో ఉంటారు. ఇది మీకు అజాగ్రత్త వైఖరిని ఇస్తుంది. మీరు మొండిగా పట్టించుకోకపోతే మీరు అనారోగ్యానికి గురవుతారు. శని భగవానుడు 2వ ఇంట్లో ఉన్న కుజుడుపై పూర్తిగా దృష్టి పెడతాడు. దీని కారణంగా మీకు దంతాల నొప్పి లేదా కళ్ళు మంటగా అనిపించవచ్చు లేదా జుట్టుకు సంబంధించిన ఏదైనా సమస్య ఉండవచ్చు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జూలై 19 నుండి బుధుడు కూడా అదే ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అతని యొక్క పరిపూర్ణ దృష్టి ఉంటుంది. అప్పుడు మీరు ఈ సమస్యల నుండి కొంతవరకు బయటపడవచ్చు. మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే నెల మొదటి అర్ధభాగంలో బుధుడు 5వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీరు మీ ప్రియమైనవారికి మీ హృదయ భావాలను చెప్పడానికి వెనుకాడరు. మీ ఇద్దరి మధ్య సంభాషణ మెరుగుపడుతుంది. మీరిద్దరూ ఒకరికొకరు ప్రేమతో నిండిన పదాలు చెప్పుకోవడం ద్వారా ఒకరికొకరు దగ్గరవుతారు. జూలై 7న శుక్రగ్రహం కూడా అక్కడికి వస్తుంది. అది మీ సంబంధంలో ప్రేమను కూడా పెంచుతుంది. మీరు ప్రేమను అనుభవించడమే కాకుండా మీరిద్దరూ కలిసి ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఇది మీ సంబంధాన్ని మరింత పరిణతి చెందేలా చేస్తుంది. కాబట్టి ఈ సమయం సంతోషంగా గడిచిపోతుంది. కేతు గ్రహం ఈ నెల మొత్తం 7వ ఇంటిలో ఉంటుంది. ఇది అనవసరమైన సమస్యలను కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామి పట్ల మీ మనస్సులో కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు. కొన్ని సందేహాలు కూడా పుట్టుకొచ్చే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, అనుమానం అనేది ఎలాంటి సంబంధాన్ని అంతం చేసే అతి పెద్ద విషం. అటువంటి పరిస్థితిలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదైనా సందేహం ఉంటే మీరు దానిని మీ జీవిత భాగస్వామితో స్పష్టంగా చర్చించాలి. తద్వారా మీరు వాస్తవాన్ని తెలుసుకోవచ్చు. బృహస్పతి అనుగ్రహం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. మీ సంబంధాన్ని కొనసాగించడంలో ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విద్యార్థులకు మీనరాశి విద్యార్థులకు జూలై నెలలో మంచి పురోగతిని కలిగి ఉంటుంది. మీరు పోటీ పరీక్షలలో విజయం సాధించవచ్చు. విద్యార్థులు క్రీడల్లో కూడా విజయాలు సాధిస్తారు. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఈ కాలంలో తమ చదువులో బాగా రాణిస్తారు. చదువులో నైపుణ్యాన్ని ప్రదర్శించే పాఠశాల విద్యార్థులకు ఇది మంచి సమయంగా కనిపిస్తోంది. ఉన్నత విద్యను అభ్యసించే వ్యక్తులు ప్రశాంతంగా మరియు ఏకాగ్రతతో ఉండాలి. మీరు విద్యను పూర్తి చేసిన తర్వాత వారికి విదేశాలలో ఉపాధిని పొందే అవకాశాలు ఉన్నాయి.
మీనరాశివారు పాటించవలసిన పరిహారములు. మీరు ప్రతిరోజూ తప్పనిసరిగా శ్రీదుర్గా చాలీసా పఠించాలి. ప్రతి మంగళవారం మరియు ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించాలి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.